హలో అండి. ఇవాళ వామాకు గురించి నేను ఆల్రెడీ మెడిసినల్ ప్లాంట్స్ అనేసి ఒక వీడియో చేసినాను. ఆ వీడియోలో నేను వామాకు గురించి చెప్తూ దీనికి చేయాలంటే చాలా ఎక్కువ టైం పడుతది అన్నాను. నిజంగానే దానికి అన్ని ఆకుతోటే అంత బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి తెలియక అంటే నాకు ఇన్ని రోజులు ఈ ఆకు గురించి మామూలుగా ఏదో బజ్జీలు చేసుకోవడము, అప్పుడప్పుడు ఎప్పుడైనా మజ్జిగ చారులో అట్లా చేసుకోవడం తెలుసు గానీ ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని అయితే తెలీదు. అయితే నాకు మామూలుగా అయితే నాకు పర్సనల్‌గా నాకు అలోపతి మెడిసిన్స్ వాడడం అంత ఇష్టం ఉండదు. అయితే మా హస్బెండ్‌కి కొంచెము ఫ్లమ్ అది ఎక్కువొస్తది. కాఫ్, ఫ్లమ్ కొంచెం ఎక్కువుంటది. అయితే ఇది నేను వీడియోస్ చూస్తున్నప్పుడు దాంట్లో ఇట్లా వేడి చేసేసి ఆ నీళ్ళల్లో ఆకులు వేసేసి, ఆ మరిగిన వాటర్ మనము కొంచెం తాగితే గనక మార్నింగ్ కఫము అది తగ్గుతది అన్నారు. అయితే నిజంగానే దాని నుంచి అంత ఎఫెక్టు కనిపించింది నాకు. మా హస్బెండ్‌కి బాగా తగ్గిందది. 1, 2 రోజులు కంటిన్యూగా వాడాల్సిన అవసరం గూడా లేదు. కొన్ని రోజులు వాడితే చాలు సరిపోతది. యాక్చువల్‌గా అందుకే దీని గురించి వీడియో చేస్తున్నాను నేను. పర్సనల్‌గా చూసినాను గాబట్టి. అయితే దీని గురించి ఇదొకటి కాఫ్ ఒకటే అని కాఫ్‌కని తెలుసు నాకు ఇంతకుముందు జస్ట్ కాఫ్‌కి అది సరిపోతది అని తెలుసు గానీ, మరి ఇంత ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయని తెలీదు. అయితే నేను మామూలుగా ఎక్కువ ఇట్లా రాగానే నేను అలోపతి అంత ఇష్టం ఉండదు వాడడము. అందుకని నేను ఎక్కువ చానా మధుబాబు గారు అనేసి, ఇంకా మంతెన సత్యనారాయణ, ఇంకా డాక్టర్ మురళీ మనోహర్ చిరుమాముల ఏమో ఉంది పేరు అతనిది. ఈ ముగ్గురు చూసినాను. వాళ్ళు వామాకు గురించి బాగా చెప్పినారు. ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఒకే విధంగా చెప్పినారు. ఇది లంగ్స్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా, గొంతు నొప్పికి, కోల్డ్ ఇదైతే మనకు తెలుసు. కోల్డ్ ఇదైతే అందరు జనరల్‌గా తెలుసు. కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దాంట్లో. లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గడము, తర్వాత కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందంట. తర్వాత స్టమక్ పెయిన్ ఉన్నప్పుడు, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ ఈ ఆకు నమిలితే చాలు ఫ్లమ్ అయితే తగ్గిందండి. మా హస్బెండ్‌కి అయితే ఫ్లమ్ అది రావడం తగ్గింది. కాఫ్ కూడా కొంచెం తగ్గింది. రెసిస్టెన్స్ పవర్ వస్తుందట. డైజెషన్ ప్రాబ్లమ్స్, అంటే డైజెషన్ అయితే మామూలుగా మనం అప్పుడప్పుడు నోట్లో వేసుకొని నమిలితే కొంచెం బాగానే అనిపిస్తది ఇది. మిగతా కాన్‌స్టిపేషన్ ఉండడము, చ అంటే ఆకలి లేని వాళ్ళకి ఆకలి ఇంప్రూవ్ అవ్వడము, ఇట్లా ఎన్నో ఉన్నాయి దీని గురించి బెనిఫిట్స్. చెప్పుకుంటూ పోతే అసలు మీరు ఇది ఒకవేళ ఇది నిజంగానే ఈ ఆకు పెంచాలి అనుకుంటే మాత్రం ఒకసారి ఈ చెట్టు అందరి ఇంట్లో ఉంటది కానీ దీన్ని అందరూ ఎవరు అంత సీరియస్‌గానైతే తీసుకోరనుకుంటాను. ఏదో మామూలుగా కొంచెం నార్మల్‌గా తీసుకుంటారు. ఒకసారి వాళ్ళ ఛానల్ ఒకసారి చెక్ చేసి చూడండి మీరు. చాలా బాగా చెప్పినారు అందరూ ఈ ఆకు గురించి. అందుకే నేను ఇంకో పాట్‌లో కూడా పెడుతున్నాను. ఇది ఆకు మనం ఊరికే అట్లా తీసి ఆకుని తుంచి పెట్టినా కానీ ఆకు వచ్చేస్తది అసలు. ఉట్టి పైన ముక్క తుంచి పెట్టినా వచ్చేస్తది. దీనికి పెద్దగా మనము ఎండ ఉండాల్సిన అవసరం ఏం లేదు. నార్మల్‌గా కొంచెము ఉంటే చాలు అంతే. ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కానీ కొంచెం వేసుకుంటే ఇంకా బాగా పెరుగుతుంది. అది దానికి ఫెర్టిలైజర్ ఉంటే మనకు కూడా మంచిదే కదా. ఆకు బలంగా పెరిగితే ఆకు తీసుకుంటే మనకు మంచిదే కదా. అందుకే కొంచెం ఫెర్టిలైజర్స్ అవి వేసుకొని, ఇన్ని రోజులైతే నేను ఎప్పుడు ఏం ఫెర్టిలైజర్స్ అవి ఏమి వేయలేదు దీనికి. ఇప్పటి నుంచి అయితే ఇప్పుడు దీనికి వేయాలని అనుకుంటున్నాను. ఇస్తే ఎందుకంటే ఆకు బలంగా పెరుగుతుంది. దానికి వచ్చిన ఇది బెనిఫిట్స్ మనకు వస్తాయి కదా. గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఆ స్టోన్స్ ఫామ్ కాకుండా చూస్తుందట. యూరిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గుతుంది. డయాబెటీస్ కంట్రోల్‌లో ఉంచుతుందట. ఇంకా హెడేక్ ఉంటే మనము ఆ హెడేక్ వచ్చినప్పుడు దాని రసం తీసుకొని కణతల దగ్గర రబ్ చేసుకుంటే అది తగ్గుతుందట. ఎన్నో ఉన్నాయండి. దీని గురించి చెప్తుంటూ పోతే అసలు చాలా ఉన్నాయి. పెయిన్ కిల్లర్‌గా, అంటే జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి మనము అది ఆ రసం తీసేసి అప్లై చేసుకుంటే ఆ జాయింట్ పెయిన్స్, స్వెల్లింగ్ తగ్గడము అది ఉంటుందట. నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి అసలు ఛానల్స్ చూసి ఆ చెట్టు మీరే అనుకుంటారు ఈ చెట్టు పెంచుకోవాలి అనేసి. ఇంకా స్కిన్ డిసీజెస్ కూడా తగ్గుతుందంట. అంటే కొంతమందికి దద్దుర్లు రావడము అట్లా ఉంటుంది కదా, అది కూడా తగ్గుతుందట. ఇంకా దీంట్లో విటమిన్ సి ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుందట. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. బ్యాడ్ స్మెల్, మౌత్లో కొంచెం బ్యాడ్ స్మెల్ ఉండడము, దాంట్లో చిగుళ్ళ నుంచి రక్తం రావడము అది తగ్గుతుంది. ఇంకా డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతుంది. ఆస్తమా రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుందట. అంటే మనము ఆవిరి పట్టుకున్నప్పుడు దాని ఆవిరి తీసుకుంటే అది ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్‌లో పెడుతుందట. అంటే తగ్గిపోతుందంట ఆవిరి తీసుకుంటే.
మనకి గొంతు నొప్పి ఇంకా దగ్గు అటువంటివి తగ్గిపోతాయట. చెస్ట్ పైన కూడా ఈ ఆకు రసాన్ని రుద్దుకోవచ్చు అని చెప్పినారు. జాయింట్ పెయిన్స్ అవి కూడా తగ్గుతాయట దీంతో. అంటే ఆ రసం తీసుకొని మనం అక్కడ అప్లై చేసుకుంటే స్వెల్లింగ్ అటువంటివి రావడము తగ్గుతుందంట. నాకు కూడా యూజ్ అవుతుంది ఇది. అందుకని ఇంకా ఈ చెట్టును కూడా నేను ఇంకెక్కువ స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. ఇంకో పాట్లో కూడా పెట్టాలనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈ ఆకును కనుక యూజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎండ లేదు అటువంటిది బాల్కనీలో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు ఈ మొక్కని. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తర్వాత ఈ మొక్కను పెంచుకోకుండా ఉండరనేసి అనుకుంటున్నాను నేను. ఈవెన్ మనం ఆకులు తుంచి పెట్టిన ఆకు నుంచి కూడా మనకి రూట్స్ వచ్చేసి మనకి చెట్టు పెంచుకోవచ్చు. చిన్న మొక్క పైది తుంచి పెట్టేసినా కానీ వచ్చేస్తుంది అది. పెద్దగా దీని గురించి కేర్ తీసుకోవాల్సిన పని కూడా లేదు. అందుకని అందరు ఈ ఆకైతే పెంచుకోవడానికి ప్రయత్నించండి. యాంటీబయాటిక్గా పనిచేసే ఈ మొక్కను మనం అందరం పెంచుకోవచ్చు. చిన్న పాట్ ఉన్నా సరే అది బాగా స్ప్రెడ్ అయిపోయి అందులోనే ఇట్లా పెద్దగా కూడా వచ్చేస్తుంది. ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే ఇప్పుడు 2, 3 ఇట్లా పెట్టాలనుకుంటున్నాను. ఒకటి ఇంట్లో పెట్టుకున్నా మనం అట్లా ఇంట్లో కూడా నేను ఒక 1 వీక్ అట్లా పెడుతూ ఉంటాను. అంటే అప్పుడు నాకు తెలియదు మామూలుగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. మామూలుగా ఇంట్లో ఏదో పెట్టేసేదాన్ని. ఇప్పుడు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్న తర్వాత ఇంట్లో కూడా పెట్టుకుంటే మనం అటు ఇటు వెళ్తూ కూడా ఒక ఆకు తుంచేసుకొని నోట్లో వేసేసుకోవచ్చు. దీనికి పురుగు పట్టడము అదైతే నేనైతే ఎప్పుడూ చూడలేదు. మనం ఏమి ఈవెన్ నీమ్ ఆయిల్ కూడా చల్లాల్సిన అవసరం లేదు. ఎప్పుడన్నా ఆకు మాడినట్టుగా ఇట్లా వాడినట్టుగా ఉంటే అక్కడికి ఆకు తుంచేస్తే సరిపోతుంది. అంతకంటే దీని గురించి పెద్దగా నీమ్ ఆయిల్స్ చల్లేసి ఇవి చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది దీంతో. ఈ ఆకు తీసుకుంటే మాత్రం ఇంట్లో అందరూ హెల్తీగా ఉండొచ్చు. నేనైతే పర్సనల్గా మా హస్బెండ్కి చూసినాను కాబట్టి చెప్తున్నాను. బాగా ఫ్లమ్ వచ్చేది, ఆ ఫ్లమ్ బాగా తగ్గిపోయింది. ఒక 2-3 రోజులు వేసుకుంటేనే తగ్గింది. ఇంకా కంటిన్యూగా అట్లీస్ట్ ఒక 1 వీక్ అట్లాగనేసి ఈ ఆకును కంటిన్యూగా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదట. కొన్ని రోజులు తీసుకొని మానేసేయచ్చు అన్నట్టుగా చెప్పినారు వాళ్ళు. ఒకసారి మీరు ఆ ఛానల్స్ అన్నీ చెక్ చేసుకొని ఈ చెట్టు పెంచుకోండి. మా చెల్లెల కూతురు డాక్టర్, పల్మనాలజిస్ట్. దానికి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. దాని పేషెంట్స్కి ఈ ఆకుని యూజ్ చేయమనేసి. ఎందుకంటే వాళ్ళు అలోపతి కాబట్టి ఇవి సజెస్ట్ చేయరు. కానీ చెప్తుంది మా చెల్లెల కూతురు కొన్ని ఇటువంటివి ఏమన్నా ఉంటే హోమ్ రెమెడీస్ కూడా చెప్తుంటుంది వాళ్ళ పేషెంట్స్కి. ఇదండి ఈరోజు వీడియో. అందరి చెట్టు పెంచుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.